హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. నేను ఇప్పుడైతే వరుణ్ తేజ్ నటించిన 'మట్కా' సినిమా చూసి రావడం జరిగిందన్నమాట. సినిమా చూసిన తర్వాత నా యొక్క ఎక్స్‌పీరియన్స్ ఏంటిదో మీతో పాటు షేర్ చేసుకుంటాను. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలతో ప్రయాణం సాగిస్తున్నారు మన కథానాయకుడు వరుణ్ తేజ్ అన్నమాట. ఇటీవల ఆయన నుంచి వచ్చిన సినిమాయే 'మట్కా' అన్నమాట. సినిమా ఎలాగుందనేది కథ రూపంలో మీతో పాటు షేర్ చేసుకుంటాను. బర్మా నుంచి వైజాగ్‌కు శరణార్థిగా వచ్చిన కుర్రాడు వాసు వరుణ్ తేజ్ అనుకోని పరిస్థితిలో ఓ వ్యక్తిని హత్య చేసి చిన్నతనంలోనే జైలుకి వెళ్తారు. అక్కడ జైలు వార్డెన్ నారాయణమూర్తి, రవిశంకర్ తన స్వప్రయోజనాల కోసం వాసుని ఓ ఫైటర్‌లా మారుస్తారన్నమాట. వాసు జైలు నుంచి విడుదలయ్యాక పని వెతుక్కుంటూ పూర్ణ మార్కెట్‌కి చేరుకుంటాడు. కొబ్బరికాయల వ్యాపారి అప్పలరాజు అజయ్ ఘోష్ దగ్గర పనికి చేరుతాడు. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఒక గొడవలో కేబిరెడ్డి జాన్ విజయ్ రెడ్డి రెడ్డి గ్యాంగ్‌ను చెత్తకొట్టి అతని ప్రత్యర్థి నానిబాబు కిషోర్‌కు దగ్గరవుతాడు. వాసు ఆ తర్వాత అతడి అండదండలతో పూర్ణ మార్కెట్‌కి నాయకుడిగా ఎదిగాడు. మరి అక్కడి నుంచి వాసు ప్రయాణం ఎలా సాగింది? బట్టల వ్యాపారం పెట్టాలనుకున్న అతడు మట్కా ఆటలోకి ఎలా ప్రవేశించాడు? మట్కా కింగ్ మేకర్‌గా ఎలా ఎదిగాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? తనను పట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఐని రంగంలో దింపడానికి వెనుకున్న కారణం ఏంటనేది సినిమా చూడాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే అండర్ డాగ్ కథలు వెండితెరకు కొత్తేమీ కాదు. చేతిలో చిల్లి గవ్వలేని ఓ కుర్రాడు అనుకోకుండా ఓ నేర ప్రపంచంలో అడుగుపెట్టడం, సొంతంగా ఓ పెద్ద నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి సమాజాన్ని, ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి చేరడం, కోట్లకు పడగలెత్తి కింగ్ మేకర్‌గా మారడం ఆసక్తికరంగా ఉంటుందన్నమాట. 'పుష్ప', 'కేజీఎఫ్' తదితర చిత్రాలను ఈ కోవకు చెందినవి. ఇప్పుడొచ్చిన ఈ మట్క కూడా తను అదే విధంగా అయితే ఉంటుందన్నమాట. విజయవంతమైన సినిమాలకు దీనికి ఉన్న ఒకే ఒక్క తేడా సరైన కథ ఉన్న అందులో బలమైన సంఘర్షణ కనిపించకపోవడం. ఈ కథ ప్రధానంగా మట్కా అనే ఆట చుట్టూ తిరుగుతుందన్నమాట. అదొక్కటే దీంట్లో కొత్త పాయింట్ అన్నమాట. అనామకుడైన హీరో ఆ ఆటను అడ్డం పెట్టుకొని దేశ ఆర్థిక వ్యవస్థని సంక్షోభంలోకి నెట్టగలిగేంత స్థాయికి ఎలా ఎదిగాడనేది కీలకమాట. కానీ కథకు కీలకమైన ఆ ఆట ఇంటర్వెల్‌కి గాని మొదలు కాదు. పైగా ఆటలో ఎలాంటి విరుపులు గాని, థ్రిల్లింగ్‌ను అయితే సినిమా అనిపించమాట. కానీ ఏమి అనిపించదు. తెరపై నడిచిన తతంగమంతా రొటీన్ వ్యవహారమే. ఇలాంటి కథల్లో హీరో పాత్ర నెగెటివ్ టచ్‌తో ఉన్న ఆ క్యారెక్టరైజేషన్ ఆసక్తికరంగా తీర్చిదిద్దేందుకు కథతో కాకుండా ఆ పాత్ర తగిన ప్రేక్షకుల్ని కనెక్ట్ అయ్యే వీలుంటుంది. ఈ చిత్రం విషయంలో ఆ ప్రయత్నం సరిగ్గా జరగలేదన్నమాట. హీరో బాల్యం, జైలు జీవితం అంతా కూడా అయితే కొత్తగా అయితే అనిపించదన్నమాట. సినిమా అయితే పర్లేదనిపిస్తది ఒక విధంగా. ఎందుకంటే ఈ చిత్రంలో వాసు 3 కొనలో సాగే పాత్రలో వరుణ్ తేజ్ తనదైన పాటను ఆకట్టుకున్నాడన్నమాట. ముఖ్యంగా వయసు పైబడిన పాత్రలో ఆయన లుక్సు, 'ఇంద్రుడు చంద్రుడులోని కమల్ హాసన్ పాత్రను గుర్తు చేస్తామంటే యాక్షన్ సీన్స్‌లోని వరుణ్ తనదైన రీతిలో చెలరేగిపోయారన్నమాట. సుజాతగా మీనాక్షి ఈ గ్లామర్ లుక్‌లో కనిపించిందన్నమాట. కానీ ఆమె పాత్రలో, కథలో ఏమాత్రం ప్రాధాన్యం కనిపించలేదు. సోఫియా గారు, నోరా ఫతేహి తెరపై అందాలను ప్రదర్శించి సినిమా అయితే బానే అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకైతే. చూసిన తర్వాత మీకు ఎలాగనిపించింది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సినిమాకైతే 'జీవి ప్రకాష్' సంగీతం సినిమాకి ఆకర్షణలిచ్చిందనమాట. ఆర్ట్ వర్క్, ఛాయాగ్రహణం కథకు తగ్గట్టుగా బాగా కుదిరాయన్నమాట. నిర్మాణ విలువలు ఉన్నంతగా ఉన్నాయన్నమాట. సినిమా అయితే నాకు నచ్చింది. మీకెలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో అయితే సినిమా చూసి మీ యొక్క రివ్యూని మీతో షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్. జై హింద్. జై హింద్.